ఈరోజు చాలా సంతోషంగా ఉందండి. 17 సంవత్సరాల నిరీక్షణ, 17 సంవత్సరాల కళ జనసేనాని ఈ రోజున డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం మాలాంటి అభిమానులకు చాలా గర్వంగా ఉన్నది. ఒక రాజకీయానికి అర్థం, ఒక రాజకీయంలో ఒక వ్యక్తి వెళ్తే ఎన్ని ఒడిదుడుకులు, ఎన్ని ప్రాబ్లమ్స్, ఎన్ని అవమానాలు, ఎన్ని చిరత్కారాలు, ఎన్ని ఎదుర్కొంటాడో ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చూస్తే రాజకీయంలోకి వచ్చేవారికి అర్థమవుతుంది. 2008 నుంచి మొదలుకొని ప్రజారాజ్యం యువ సైన్యానికి అధ్యక్షుడిగా ఉంటూ తరువాత 2014లో ఏప్రిల్లో జనసేన అనే పార్టీని ఏర్పాటు చేసి 10 సంవత్సరాలు అలుపెరగకుండా ఎన్నో అవమానాలు భరిస్తూ ఒక వ్యక్తి 2 చోట్ల ఓడిపోయినప్పుడు ఎంత అవమానంగా ఎంత బాధపడతాడో అది అనుభవించిన వారికి తెలుస్తుంది. మనం ఒక ఎగ్జామ్ మిస్ అయితే, ఒక ఎగ్జామ్లో మనం ఫెయిల్ అయితే ఎంత బాధపడతామో, రాజకీయంగా 2 చోట్ల ఓడిపోయినప్పుడు పవన్ కళ్యాణ్ సార్ ఎంత బాధపడ్డాడో తనకే తెలుసు. అలాంటిది ఇలా దేశాన్ని శాసించే విధంగా ఒక దేశ రాజకీయాల్లోనే కీలకంగా మారిన వ్యక్తి జనసేనాని. రాజకీయంలో ఎప్పుడేం జరుగుతుందో అర్థం కాదు. దానికి నిదర్శనమే, దర్శనమే మన పవన్ కళ్యాణ్. ఎంతోమంది అవమానించారు, ఇంట బయట, ఇండస్ట్రీలో, రాజకీయాల్లో. ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్లో ఎంతగా అంటే రాజకీయ జోకర్ లాగా పోల్చారు పవన్ సార్ని అని వాళ్ళకి అర్థమవుతుంది. అంతెందుకు, నేను కూడా ఒక 3 నెలల నుంచి జనసేన గురించి, జనసేన పార్టీ గురించి ప్రచారం చేస్తుంటే చాలామంది నవ్వుకున్నారు. ఎందుకంటే అంత విధంగా అవమానించడం జరిగింది. కానీ ఇప్పుడు వారికి అర్థమై ఉంటుంది, ఏ వ్యక్తిని మనం తక్కువ అంచనా వేయకూడదు. అందుకే నేను చిన్నప్పటి నుంచి కూడా నేను ఎక్కువ కష్టాలు పడలే. ఒక 20 ఏళ్ళు ఎక్కువ నేను సుఖపడ్డాను. ఒక 20 ఏళ్ళ నుంచి నేను కష్టపడుతున్నాను. అవి కూడా పెద్ద కష్టాలు కాదు, కానీ ఇదే కష్టం అనుకుంటున్నాను. అలాంటిది ఒక 17 సంవత్సరాలు ప్రజల కొరకు ఎంత పోరాటం చేసిండో అది ఆ సార్కే తెలుసుంటుంది. అందుకోసమే పవన్ సార్ని తిట్టిన వాళ్ళైనా, విమర్శించిన వాళ్ళైనా ఇప్పటికైనా అర్థం చేసుకోండి, రాజకీయంలో ఎవరు కూడా శత్రువులు ఉండరు, శాశ్వతులు ఉండరు. ఎప్పుడు ఎవరు ఏ పార్టీలోకి వెళ్తారో ఎవరికి అర్థం కాదు. అదే రాజకీయం. ఇది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం వల్ల మా సంతోషానికి అవధులు లేదు. అందుకోసమే ఈ వీడియో చేయడం జరుగుతుంది. గత 3 నెలల నుంచి నేను స్టేటస్లో, వాట్సాప్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లలో వాయిస్ ఇవ్వడం జరిగింది, వీడియోలు కూడా చేయడం జరిగింది. అందుకే అంటారు, అద్భుతం జరిగే ముందు ఎవరు గుర్తించకపోవచ్చు, వన్స్ జరిగాక ఎవరు గుర్తించాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.